ప్రియమైన మెగా ఫ్యాన్స్కి నా వందనాలు. ఇవాళ ఈ వేడుకలు చూస్తుంటే చిరంజీవి గారి పుట్టినరోజు ఎన్నిసార్లు మీరు ఇట్లా వచ్చి ఎన్నిసార్లు ఈ సంబరాలు చేసుకున్నారు. మళ్ళీ కొంతకాలం తర్వాత మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈసారి సంవత్సరం తర్వాత వచ్చి ఇలా కలుసుకోవడం కాదు, చిరంజీవి గారి సినిమా ఈ లోపులో తీయడం, హిట్ అవ్వడం, దాని మన సక్సెస్ఫుల్ ఫంక్షన్కి మీరందరూ వచ్చి ఇలా పాల్గొనడం త్వరలో జరగబోద్ది. మీరందరూ ఇలా రావడం మాకు చాలా ఆనందం. కుటుంబం తరపు నుంచి, కుటుంబంలో ఉన్న అందరి హీరోల తరపు నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇంకొంతసేపు తర్వాత రామ్ చరణ్, బన్నీ, ఆ తర్వాత మీ ప్రియమైన మెగాస్టార్ గారు కూడా రాబోతున్నారు. మీరంతా ఈ లోపల పేషెన్స్ తోటి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ, ముఖ్యంగా ఒక్క నిమిషం అండి, అర్థమైంది, వస్తున్నారు. ఇక్కడికి రాలేక బయట ఉండిపోయిన కొన్ని వేల మంది బయట ఉండిపోయారు. అంటే ఇది ఇక్కడ సరిపోదు ఈ చోటు అని తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో కొంతమంది, చాలామంది బయట ఉండిపోయారు. వాళ్ళందరికీ ఈ టీవీ మూలంగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. మన స్వామినాయుడు గారు, మిగతా అందరూ కూడా చాలా రకాలుగా ప్రయత్నించారు. ఇంతకన్నా పెద్ద ఆడిటోరియము వేరే దానికి బుక్ అవ్వడం వల్ల ఈ ఆడిటోరియంలో పెట్టవలసి వచ్చింది. కొన్ని వేల మంది బయట ఉండిపోయారు. క్షంతవ్యం. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు చిరంజీవే, నాకు ఇంకెవ్వరూ తెలీదు. అంటే ఆయన చూస్తూ పెరిగినోడు నేను. ఇక్కడ ఎవరెన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చిరంజీవే, ఇంకా ఆల్టర్నేటివ్ లేదు.